చక్రవడ్డీ అంటే ఏమిటి? ఫ్రెండ్స్, ఈ పాఠంలో మనం చక్రవడ్డీ గురించి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం బారు వడ్డీ ఏమిటో మరోసారి చూద్దాం. బారు వడ్డీ అసలు ఇంటూ వడ్డీ రేటు ఇంటూ కాలము బై 100 మరియు వడ్డీ అసలుపై లెక్కిస్తారు. సుఖరాం 10,000 రూపాయలు రుణం తీసుకున్నాడు కాబట్టి 10,000 రూపాయలు అసలు అవుతుంది. ఇప్పుడు సుఖరాం 10,000 రూపాయలని 5 సంవత్సరాలకి డిపాజిట్ చేస్తున్నాడు అనుకుందాం. వడ్డీ రేటేమో సంవత్సరానికి 10%. ఇలా అయితే బారు వడ్డీ ఎంత అవుతుంది? బారు వడ్డీ అసలు ఇంటూ వడ్డీ రేటు ఇంటూ కాలము బై 100. ఇది సూత్రం. ఇందులో విలువలు ప్రతిక్షేపిస్తే 10,000 ఇంటూ 10 ఇంటూ 5/100 మనకి జవాబు ఎంత వస్తుంది? 5,000 రూపాయలు. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత అతను 10,000 ప్లస్ వడ్డీ 5,000 15,000 రూపాయలు తిరిగి పొందుతాడు. ఎందుకని ఇది బారు వడ్డీ? అసలు పైనే వడ్డీ లెక్కించబడుతుంది. అంతేకాదు, ఇది స్థిరం. కాబట్టి ఇక్కడ 1 సంవత్సరానికి వడ్డీ 1,000 రూపాయలు, 2వ సంవత్సరానికి కూడా ఇది అంతే, మళ్ళా 1,000 రూపాయలు. అంటే అసలు అలానే ఉంది కాబట్టి వడ్డీ కూడా ప్రతి సంవత్సరం అదే ఉంటుంది. అందువల్ల అతను 5 సంవత్సరాలకి 5,000 రూపాయలు వడ్డీగా పొందాడు. అసలు మారకుండా అదే ఉంటుంది. ఇప్పుడు నేను వడ్డీని విత్డ్రా చేసుకోలేదనుకోండి, అంటే తీసుకోకపోతే వడ్డీని అసలుకి కలుపుతారా? అప్పుడు అసలు కాలంతో పాటు పెరుగుతుంది మరియు వడ్డీ కూడా. నిజానికి జరిగేది అదే. అంటే మొదటి సంవత్సరం వడ్డీ 1,000 రూపాయలు, దీన్ని నేను విత్డ్రా చేయకుంటే అది అసలుకి కలపబడుతుంది. కాబట్టి 2వ సంవత్సరానికి అసలు 11,000 అవుతుంది. అందుచేత అసలు పెరుగుతుంది. కాబట్టి దీనిలో 10% కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వడ్డీ 1,100 రూపాయలు. 3వ సంవత్సరానికి 2వ సంవత్సరపు వడ్డీ అసలు కలపబడుతుంది. అప్పుడు కొత్త అసలు ఎంత అవుతుంది? 12,100 రూపాయలు. కాబట్టి బ్యాంకు నాకు 12,100 రూపాయలపై వడ్డీ ఇస్తుంది. కాబట్టి 3వ సంవత్సరంలో నేను 1,210 రూపాయల వడ్డీ సంపాదిస్తాను. ఇదే విధంగా 4వ సంవత్సరానికి 3వ సంవత్సరం వడ్డీని కలిపి అసలుగా, 5వ సంవత్సరానికి 4వ సంవత్సరం వడ్డీ కలిపి అసలుగా, ఇలాగా జరుగుతూ పోతూ ఉంటుంది. అసలు అలా మారుతూ ఉంటుంది. ఇలా ముందు సంవత్సరం వడ్డీ కలపబడుతూ ఉండడం వల్ల ప్రతి సంవత్సరం అసలు విలువ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం నేను ఎక్కువ వడ్డీ పొందుతూ ఉంటాను. అసలు పెరుగుతోంది కదా. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత అప్పుడు నేను పొందే మొత్తం ఎంత? వడ్డీ 6,105 రూపాయలు. ప్రతి సంవత్సరం వడ్డీ తిరిగి కలపబడుతోంది కాబట్టి ఈ మొత్తం వడ్డీ బారు వడ్డీ కంటే ఎక్కువ. ఈ పట్టికను ఓసారి గమనించండి. కాబట్టి అసలుపై వచ్చే వడ్డీ అసలుకి కలపబడుతుంది మరియు తర్వాత సంవత్సరానికి ఇది అసలుగా మారుతుంది. ఇది చాలా గొప్ప విషయం కదా. కాబట్టి అసలుపై వచ్చి వడ్డీ తిరిగి కలపడం అంటే అసలుకు వడ్డీని కలపడం. అందువలన ప్రతి సంవత్సరం వడ్డీ మారుతూ ఉంటుంది. ఈ రకమైన వడ్డీని చక్రవడ్డీ అంటారు. నిజ జీవితంలో ఈ రకమైన వడ్డీని ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో లేదా అప్పిచ్చేవాళ్ళు అంటే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకుంటే ఈ రకమైన వడ్డీని ఉపయోగిస్తారు. మనం తర్వాత పాఠ్యాంశంలో దీని గురించి మరికొంత నేర్చుకుందాం.